పూరా లోకల్. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మనం గతంలో చూసేవాళ్ళం. ఎస్సీలకు ఒక దగ్గర, బీసీలకు ఇంకొక దగ్గర, మైనార్టీలకు ఇంకొక దగ్గర, ఓసీలకు ఒక దగ్గర, ట్రైబల్స్కి ఇంకొక దగ్గర. ఈ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసినట్టుగా చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పేటువంటి స్థాయిలోనే విద్యార్థులను విడదీసేటువంటి కార్యక్రమం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా వేరువేరుగా పెట్టడం వల్ల జరుగుతూ ఉంది. అలా కాకూడదు. ఈ సమాజం అంతా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఎదగాలి. అది చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులతో నేర్పించాలి. అలా నేర్పించాలంటే అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఒక ఉమ్మడి కుటుంబంలాగా తల్లిదండ్రులు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పుతారో ఆ రకంగా ఆ పాఠశాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఒకటే దగ్గర పెట్టి తమ భేదం లేకుండా చిన్ననాటి నుంచే వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి ఆలోచన చేశాం. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆ స్కూల్స్ మామూలు స్థాయిలో కూడా ఉండటానికి వీలు, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ రకమైనటువంటి విద్యా బోధనలు చేస్తారో ఇంగ్లీష్ మీడియంతో సహా ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు చదువుకునే పాఠశాలలో ఎటువంటి వసతులు ఉంటాయో ఆ వసతులు అన్నీ కూడా మనం కల్పించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క స్కూల్కి కనీసం 25 ఎకరాలు స్థలం తగ్గకుండా క్యాంపస్ని నిర్ణయం చేయటమే కాకుండా ఆ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు అవుతాయనంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అంత ఖర్చు పెట్టగలమా? అంత నిర్మాణం చేయగలమా? ప్రపంచంతో పోటీ పడిగేటువంటి ఉన్నతమైనటువంటి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించటం అంత అవసరమా అని చాలామంది అడిగారు. కానీ ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి ఆలోచన చేస్తుందని, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని, పేదల గురించి ఆలోచన చేస్తుందని ఆశీర్వదించి దీవించి గెలిపించి పంపించారు. మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈరోజు వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానంలో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో విద్యాబుద్ధులు నేర్చుకుంటే, ఇంగ్లీష్ మీడియంతో నేర్చుకోగలిగితే రేపు వాళ్ళు ఈ ప్రపంచంలోనే అనేక సంస్థలకి సీఈఓలుగా, లేకపోతే కలెక్టర్లుగా, లేకపోతే రకరకాల ఉన్నత స్థానంలో చేరి ఆ స్థానం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం కోసం అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారు. ఆ స్థాయిలో ఈ బిడ్డల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొదటి సంవత్సరమే 100 స్కూల్ శాంక్షన్ చేద్దాం, ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు ఇద్దాం. 22,500 కోట్ల రూపాయలు అయినప్పటికీ మొదటి సంవత్సరమే 11,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేద్దామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాలకి ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. నేను ఇప్పుడే మిత్రుడు చెప్తా ఉన్నాను సోదరుడికి, మన అడ్లూరు లక్ష్మణ్ గారు, అయ్యా మీరు ఈ స్కూల్ని మీ కలెక్టర్ గారితో మాట్లాడండి, విద్యాశాఖకు సంబంధించినటువంటి వారితో మాట్లాడండి, మనం వాడివాడిగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కావించండి. ప్రతి నెల మీరు కట్టిన దానికి అనుగుణంగా మీరు బిల్లు పంపిస్తూ ఉండండి. ఆ బిల్లులు రిలీజ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాఠశాల నిర్మాణం ఒక్కరోజు కూడా ఆగటానికి వీల్లేదు. ఇది ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం.